ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆకాశంలో. ఈ కథని రచించిన వారు శైలజ గారు. పెద్ద శబ్దంతో ఫోన్ రింగ్ అవటంతో గాఢ నిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఈ టైంలో ఎవరు చేసుంటారబ్బా అనుకుంటూ వాల్ క్లాక్ వైపు చూశాను. అది 4:20 సూచిస్తుంది. అప్పుడే తెల్లవారబోతుందనటానికి చిహ్నంగా కిటికీలో నుంచి పక్షులు కిలకిలా రావాలు వీణులు విందు చేస్తున్నాయి. కానీ రోజులాగా వాటిని ఆస్వాదించలేకపోతున్నా. రింగ్ అవుతున్న ఫోన్ మీదే ఉంది నా ధ్యాసంతా. బెడ్ దిగి టేబుల్ మీద ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకున్నాను. అన్నయ్య దగ్గర నుంచి వస్తున్న కాలది. ఒక్కసారి నా గుండె జల్లుమంది. ఈ టైంలో అన్నయ్య ఎందుకు కాల్ చేస్తున్నాడు? అరచేతులు చిరు స్వేదాన్ని చిందిస్తూ ఉండగా అదురుతున్న గుండెలతో హలో అన్నాను. అవతల నుంచి అన్నయ్య దాదాపుగా ఏడుస్తూ ఉన్న గొంతులో, అమ్మా జనని, నువ్వు త్వరగా బయలుదేరి ఇంటికి రామ్మా అన్నాడు. ఏం జరిగింది అన్నయ్య? అందరూ బాగానే ఉన్నారుగా? నా గొంతులో సన్నని వణుకు. ఏం చెప్పమంటావమ్మా? నీ మేనకోడలు ఆత్మహత్య చేసుకోబోయింది. ఒక్క క్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అన్నయ్య చెబుతున్నాడు. 3 గంటలకు మంచినీళ్ళ కోసం నిద్ర లేచాను. కిటికీలో నుంచి అదితి ఉరివేసుకోబోతూ కనిపించింది. నేను గనక చూడకపోతే అది ఈ పాటికి. అన్నయ్య మాటలు లీల మాత్రంగా వినిపిస్తున్నాయి. నా చేతుల్లో నుంచి మొబైల్ జారి కింద పడిపోయింది. నేను విన్నది నిజమేనా? అదితి ప్రాణాలు తీసుకుపోయిందా? ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు నాకు. అదితి నా ప్రాణంలో ప్రాణం. అది చిన్నప్పుడు నా చేతుల్లోనే పెరిగింది. అత్త అత్త అంటూ నా చుట్టూనే తిరిగేది. దాని చిన్న జీవితంలోని ప్రతి అడుగు నా ప్రమేయంతోనే వేసింది. మరి ఇంత పెద్ద నిర్ణయం నాకు తెలియకుండా ఎలా తీసుకుంది? అసలు అంత కష్టం ఏం వచ్చింది దానికి? కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుంటే చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. గదిలో ఒక మూలగా మంచానికి ఆనుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకొని శూన్యంలోకి దృష్టి సారించి కూర్చుని ఉంది అదితి. జనని, ఇదమ్మా దీని వరస. ఏం జరిగిందని అడిగితే అలా పిచ్చి పట్టిన దానిలా చూస్తూ ఉంటుంది తప్ప నోరు విప్పదు. కనీసం నీకైనా ఎందుకిలా చేసిందో చెప్తుందేమో అడగమ్మా. జీవితాన్ని అంతం చేసుకోవాలన్న ఆలోచన దానికి ఎందుకు వచ్చింది? దానికి ఏమైనా అయితే దాని మీదే ఆశలు పెట్టుకున్న నేను, మీ వదిన. దుఃఖంతో అన్నయ్య గొంతు పూడికిపోయింది. అన్నయ్య, నేను తనతో మాట్లాడతాను. నాకు కొంచెం టైం ఇవ్వండి అన్న వదినలను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఒక్క క్షణం నా మేనకోడలు వైపు పరీక్షగా చూశాను. అందం, తెలివితేటలు, చలాకీతనం ఉన్న నా ముద్దుల మేనకోడలని అంత నిస్సహాయ స్థితిలో చూసిన నాకు గుండె కలుక్కుమంది. బీటెక్ కాగానే సివిల్స్ రాసి ఉన్నతమైన హోదాను సాధించి ఆకాశంలో సగానికి జరుగుతున్న దారుణాలకు చరమగీతం పాడతానని శపథం చేసిన చిట్టి తల్లినా ఇది? ఇంత బేలగా మారిపోయిందేంటి? నెమ్మదిగా తన పక్కన కూర్చున్నాను. నా ఉనికిని కూడా గమనించలేనంత దీర్ఘ ఆలోచనలో ఉంది అదితి. అదితి పిలిచాను. నా వైపు తిరిగింది. మనసులో చెలరేగుతున్న తీవ్రమైన భావ సంచాలను అణిచివేసుకున్నట్లు తన ముఖ కవళికలను బట్టి అర్థమవుతుంది నాకు. దగ్గరగా జరిగి తన కందిపోయి ఎర్రని చందమామలా ఉన్న తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఆర్తిగా అడిగాను. ఏమైందిరా బంగారం? అంతే. అప్పటి వరకు నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలు అయినట్లు నన్ను పెనవేసుకొని హృదయాంతరాళ్ళలోని ఆవేదన అంతా కన్నీళ్ల రూపంలో వెళ్ళగక్కింది అదితి.
నేను ఆపటానికి ప్రయత్నించలేదు. 5 నిమిషాల రోదన అనంతరం దుఃఖం ఉపశమనించాక క్రితం రోజు జరిగిన సంఘటనను గురించి అదితి చెప్పిన మాటలు విని నాలోని అణువణువు కంపించిపోయింది. అంతులేని ఆవేదనతో నా హృదయం బరువెక్కిపోయింది. నా తనువులోని ప్రతి నరాన్ని ఎవరో మెలిపెడుతున్నట్టు ఫీలింగ్. నా ప్రమేయం లేకుండానే కళ్ళు ధారాపాతంగా వర్షించటం మొదలుపెట్టాయి. నా చిట్టి తల్లి ఇంత ఘోరమైన అవమానానికి గురైందా? పురుషాధిక్యత సమాజంలోని అహంకారానికి ఇంత దారుణంగా బలైందా? స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళి వస్తూ కొన్ని మానవ మృగాల చేతిలో దారుణ అత్యాచారానికి గురై జీవితంపైన ఆశలు కోల్పోయిన పరిస్థితిలో ప్రాణాలనే పణంగా పెట్టాలనుకుంది అదితి. కాసేపు మా ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. తీవ్రమైన ఆవేశంతో నా మెదడులోని నరాలు చిట్లిపోతున్నట్లు అనిపించింది. మెల్లగా నన్ను నేను సంభాళించుకున్నాను. జరిగిన దారుణానికి నేనే తట్టుకోలేకపోతే ఆ పసి హృదయాన్ని ఓదార్చేదెవరు? జరిగిన ఈ సంఘటనతో అదితికి ఏమాత్రం సంబంధం లేదు. అలాంటప్పుడు తను ఎందుకు బాధపడాలి? ఎందుకు తనకు తాను శిక్ష విధించుకోవాలి? ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి నిలబడ్డాను. గంట తర్వాత వేడి వేడి నీళ్లతో అభ్యంగన స్నానం చేయించబడి పచ్చని పరికిణి ఓణీలను ధరించి నిడుపాటి నల్లటి కురులు నిగనిగా మెరుస్తుండగా అగ్ని ప్రవేశం చేసిన పునీతమైన సీతాదేవిలా స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా నా ముందు నిలుచున్న నా మేనకోడలిని తనివి తీరా చూసుకున్నాను. తన పట్టుకుంటే జారిపోయేలా ఉన్న చిక్కటి సుతిమెత్తని కురులను సాంబ్రాణి పొగవేస్తూ, చూడు అదితి, నీ శరీరం ఏమైనా మలినమైందని అనుకుంటే అది ఇంతటితో ప్రక్షాళనమైపోయింది. నీ మనసు ఎప్పటికీ మేలిమి ముత్యమే. దానిని ఏ దేవుడు కూడా కలుషితం చెయ్యలేడు. గత రాత్రి జరిగిన సంఘటనను నీ మనసులోంచి పూర్తిగా తుడిచివేయి. మన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనకు మనం ఎంత మాత్రం బాధ్యులం కాదు. పవిత్రత, శీలం అనేవి మనసుకు సంబంధించినవే కానీ శరీరానికి కాదు. ఈ సమాజంలో నీతి నియమాలు అంటూ లేని కొన్ని మానవ రూపంలోని శునకాలు తిరుగుతున్నాయమ్మా. అలాంటి శునకాలకు మనము సరైన విధంగా బుద్ధి చెప్పాలి. అంతేకాని అది కరిచిందని మనకి మనము హాని తలపెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. అదే పరిష్కారం అయితే అసలు ఈ భూమి మీద ఎవరూ మిగిలి ఉండరు. సమస్యలు అనేవి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సహజం. ఏదైనా బతికి సాధించాలి. నీ చేతిలో చదువు అనే పదునైన ఆయుధం ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని నీ జీవిత ధ్యేయమైన సివిల్స్ సాధించు. నీ చేతనైనంతలో సమాజంలోని సగభాగంపై జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్టవే. ఆకాశంలో సగానికి ఆసరా అందించు. ఇక నుంచి నీ మన శరీరాలను నీ లక్ష్యంపైనే కేంద్రీకరిస్తానని, ప్రతికూలమైన ఆలోచనలు ఇక ముందు ఎప్పుడూ చేయనని నాకు మాట ఇస్తావు కదూ? ముందుకు చాపిన నా చేతిలో తన చేతిని వేస్తూ, అలాగే అత్త, మెరుస్తున్న కళ్ళతో అంది అదితి. నవ చైతన్యంతో తొణికిసలాడుతున్న అపరంజి బొమ్మలాంటి నా ముద్దుల మేనకోడలి నుదుట చిన్నగా ముద్దు పెట్టి గదిలోంచి బయటికి నడిచాను. గది బయట నీళ్లు నిండిన కళ్ళతో కృతజ్ఞతాపూర్వకంగా నన్నే చూస్తున్న అన్నా వదినలకు బాయ్ చెప్పి వచ్చి కారు ఎక్కాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.